ఆ మధ్యకాలంలో కొంతమంది దేవుని బిడ్డల మిషనరీలు ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక పల్లెటూరులో సువార్త చెప్పారు. చాలా భారంతో దేవుడు వాళ్ళ గుండెల్లో ఉంచిన భారాన్ని బట్టి సువార్త చెప్పారు. సువార్త చెప్పి ఒక రోజంతా కష్టపడ్డారు. రోజంతా కష్టపడితే ఆ ఊర్లో చాలామందికి చెప్పారు సువార్త. కానీ మూడు కుటుంబాలు యేసు ప్రభుని సొంత రక్షకుడు ఆ రోజే సువార్త విని ఆ రోజే బాప్తీసం పొందారు. 3 కుటుంబాలు రక్షించబడ్డాయి. ఆ దైవజనులు ఆ సువార్త ప్రకటించిన వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అయ్యా జాగ్రత్తగా ఉండండి, ఇట్లా అని వాళ్ళకి కొంచెం హెచ్చరికలు చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊర్లో వీళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారన్న సంగతి ఆ ఊరోళ్ళకి తెలిసింది. ఆ ఊరోళ్ళు మొత్తానికి తెలిసిన తర్వాత ఒకరోజు వాళ్ళు ఊర్లో జనాలందరూ వచ్చారు వీళ్ళ దగ్గరికి. ఏంద్రా రే రాగా యేసు ప్రభు నమ్ముకున్నారంట, మనమేంది, మన వ్యవహారం ఏంది, మన ఊరేంది, కట్టుబాట్లు ఏంది, పద్ధతులు ఏంది, సాంప్రదాయాలు ఏంది, ఇవన్నీ మంట కలిపి పోయి ఆ మతంలో కలిశారా, ఆ మతంలో పుచ్చుకున్నారా అని ఊరోళ్ళు మొత్తం కౌన్సిలింగ్ చేయడానికి వచ్చారు. మాట్లాడారు. మీరు అట్లా పోవడానికి లేదు, అట్లా ఒప్పుకోవు, అట్లా ఇట్లా అని మాట్లాడారు. 3 కుటుంబాలను పిలిచి అందులో 2 కుటుంబాలు మెత్తబడ్డాయి. ఒక అతను మాత్రం నిలబడ్డాడు. రోసయ్య నిలబడ్డాడు. ఆయన భార్య రాగమ్మ నిలబడింది. ఎలా అనంటే వాళ్ళు ఒకవేళ చర్చి మానుకుంటారేమో, యేసు ప్రభుని ఆరాధించడం మానేస్తారేమో, కానీ మేం మాత్రం యేసు ప్రభుని ఆరాధించడం మానేది లేదు, ఆయన్ని విడిచిపెట్టేదే లేదు అని ఖరాఖండిగా చెప్పేశారు వాళ్ళందరికీ. వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. అట్టయితే వీళ్ళు కనుక మన మాట వినకపోతే ఒక్కరోజు సమయం ఇస్తాం, ఈ ఒక్కరోజులో ఆలోచించుకుని ఏ విషయం చెప్పండి, లేదంటే మిమ్మల్ని ఊళ్ళో నుంచి వెలివేస్తాం, ఊళ్ళో ఉండటానికే మీరు వీల్లేదు, మీ పిల్లల పెళ్ళిళ్ళు కానీ మీ మంచి చెడ్డలు కానీ ఎలా జరుగుతాయో చూస్తాం అని బెదిరించి ఊరోళ్ళు కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ రోసయ్య అనేటువంటి వాళ్ళ అన్న, ఆయన కూడా బాప్తీసం పొందాడు. ఆయన వచ్చి, ఒరే రోసయ్య, ఎందుకురా ఊరు ఒక దిక్కు మనం ఒక దిక్కు, ఎందుకురా ఊరంతా నడుస్తున్నట్టు నడవాలి కదరా. సరే వాళ్ళు ఏదో చెప్పారు, మంచిగా అనిపించింది, ఆ మాటలు నచ్చినాయి, ఏదో బాప్తీసం పొందాం, ఇప్పుడేమో ప్రతికూలతలు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు లేరా, అరే రోసయ్య నా మాట వినరా. అప్పుడు అతను ఒక మాట అన్నాడు, లేదన్నా మాట మార్చుకోను, పీకల్లోతు నెలల్లో మునిగి జనాలందరి ముందు సాక్ష్యం ఇచ్చా. ఏమని అంటే, చచ్చినా బ్రతికినా ఏసే, ఇంకా యేసును వదిలిపెట్టేది లేదని పీకల్లోతు నెలలో మునిగి ఏసైకి ప్రమాణం చేశానన్నా, ఇంకా చచ్చినా బ్రతికినా ఏడనన్నా, ఇంకా మాత్రం మారనని చెప్పాడు. ఒరే ఎనవా పెద్దవాడిని చెబుతున్నారా, నా మాట కూడా ఏనానన్నా, ఇంక లేదు, అవకాశం లేదు అన్నాడు. పో నీ కర్మ అంతా ఇంక నడబడి పోవాల్సినవి అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఊరోళ్ళకి చెప్పారు. ఏమనంటే, ఆడు మారడంట, ఇంకోడు అంతేనంట అని. ఊరంతా ఒకవైపు ఉంది, ఈ ఒక్క కుటుంబం ఇంకొక వైపు ఉంది. ఊళ్ళో నుంచి వాళ్ళని వెలివేశారు. ఊళ్ళో ఉండటానికి మీద ఊరు బయట వెళ్ళండి అని అంటే ఊరు బయటికి వెళ్ళి ఒక చిన్న గుడారం వేసుకున్నారు. ఊళ్ళో నుంచి రోజు ఒకళ్ళు వచ్చి ఆ ఇంటికి దగ్గరలో, వాళ్ళు వేసుకుని ఇంటికి దగ్గరలో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చునే వాళ్ళంట. ఎందుకు, ఊరోడు ఎవడు వస్తా కానీ పోతా కానీ వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళకి ఎలాంటి సంభాషణ ఉండకూడదు, ఉండకూడదు, మంచి చెడ్డ ఉండకూడదు. ఇట్లా రోజుకొకడు కాపలా. అర్థమైందా? అదేందో మంచి పనికి ఐక్యత కుదరదు, కానీ జనాలకి చెడిపోయిన వ్యవహారాలు చేయడానికి ఎక్కడ లేని ఐక్యత వచ్చింది జనాలకి కదా, అవునా కదా. ఆ ఇంటిగాడు ఎవడు మాట్లాడుతురా అంటే, అరే సరే నేను ఒక రోజు కాపలా ఉంటా, రోజు ఒకడు. ఎందుకంటే ఎవరు మాట్లాడకుండా ఉండడానికి కాపలా. అలాగా ఒక ఏడాదిన్నర గడిచింది. ఏడాదిన్నర గడిచిన తర్వాత ఈ రోసయ్య వాళ్ళ అన్న కూతురిది పెళ్ళి. వాళ్ళ అన్న వచ్చి పిలిచాడు. అరే చిన్నోడా, సరే అయిపోయిందిరా, మన ఇంట్లో పెళ్ళిరా, మన అమ్మాయిది పెళ్ళి, నువ్వు రావాలరా, కుటుంబంగా రావాలరా అని పిలిచాడు. పిలిస్తే పాపం వెళ్ళారు. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఆ పరిచర్యలు అన్నీ చేశారు. ఆఖరికి మధ్యాహ్నం భోజనాల టైం ఎప్పుడు అన్నం తినాలి కదా, అన్నం తినడానికి కూర్చున్నారు. ఊరోళ్ళు కూడా వచ్చారు అదే టైంకి భోజనానికి.
వాళ్ళు అన్నం తింటే మేము తినం, వాళ్ళ మేమా? మీ తమ్ముడు అయితే అయి ఉండొచ్చురా, వాడు ఉంటే మేము తినం అనంటాయే. అట్టగాదయ్యా అని పాప ఈయన వాళ్ళని బతికినాడు. తేల్చుకో, వాడా మేమా? వాడు తింటే, ఈ బంతిలో వాడు కూర్చొని అన్నం తింటే మేము తినం అంటే పాపం వెళ్ళాడు తమ్ముడి దగ్గరికి. ఒరే తమ్ముడు, ఒరే రోసియా, ఒక్క మాట చెప్పురా, యేసు ప్రభు నేను వదిలిపెట్టానని చెప్పురా, ఒక్క మాట చెప్పురా. వాళ్ళందరూ బంతిలో కూర్చొని అన్నం తింటారు, నా మాట వినరా అని అంటే ఆ బంతి మీద నుంచి భార్య పిల్లలు మొత్తం లేచి అదే విస్తరాకులో చేయి గడిగి అన్నం తినలా పెట్టించుకున్నారు. పాపం వాళ్ళందరూ వ్యతిరేకించారు కదా, చెయ్యి గడిగి ఇంటి దారి పట్టారు. పర్వాలేదన్నా, నీకు ఊరే ఎక్కువ కాబట్టి నువ్వు వాళ్ళతోనే ఉండవు, నీకు ఊరు ఎక్కువ, నాకు మాత్రం యేసు ప్రభువే ఎక్కువ అని ఇంటికి దారి పట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎంత అవమానం! ఆకలి బాధతో అప్పటిదాకా పనిచేసి ఇస్తరాకు మీద నుంచి లేవడం, అది ఎంత అవమానం! అవునా? ఆ అవమానాన్ని కూడా పంటి బిగును బట్టి లేచి చేయడం మొత్తం ఆయన ఒక్కడు కాదు, ఆయన భార్య పిల్లలు కూడా మొత్తం దారి బట్టి ఇంటికి వెళ్ళిపోయారు. ఏడ్చుకున్నారు, వాళ్ళకి ఎదురైన అవమానాన్ని బట్టి ఏడ్చుకున్నారు. పర్వాలేదని ఒకళ్ళు ఓదార్చుకున్నారు. తర్వాత అలా భార్యకి చెప్పాడు, రాగమ్మా సరే ఏమి ఇబ్బంది పడబాకు, నేను పట్టణం దాకా వెళ్ళి వస్తాను. ఏం పని చేస్తాడనంటే ఆయన పొలిగట్లు, చీపుర్లు, చాట్లు అమ్ముతాడు. ఈతాకులు తెచ్చి చీపుర్లు అవి చేసి అమ్ముతాడు ఆయన. నేను పట్టణానికి వెళ్తున్నాను అని. అయితే ఆయన ఆ సరుకు అంతా తీసుకొని వెళ్ళక మునిపే వాతావరణం కొంచెం ప్రతికూలంగా ఉంది, కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితిని బట్టి నేను పట్టణానికి వెళ్ళి తొందరగా వస్తాను అని చెప్పి వెళ్ళాడు. ఆయన వెళ్ళేటప్పుడు తన బిడ్డకి బాగా జ్వరంగా ఉంది, అప్పుడప్పుడే జ్వరం స్టార్ట్ అయింది. అయినా పర్లేదు, జాగ్రత్తగా చూసుకో అబ్బాయి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాడు, వాన ముసురు పట్టింది, వస్తువేమో వానకు తడిసిపోతాయి, అమ్మేదానికి అవకాశం లేదు, ఇంటికి వెళ్దామా చేతిలో డబ్బులు లేవు. అక్కడే ఆ పట్టణంలోనే ఉండిపోయాడు ఆయన. ఇంటికాడ భార్య పిల్లని పెట్టుకొని ఉంది, వాడికేమో జ్వరం తగ్గట్లేదు, జ్వరం తగ్గట్లేదు, పరిస్థితి విషమించింది. అబ్బాయి చచ్చిపోయాడు. ఆ అబ్బాయి ఒక్కతే ఉంది ఇంట్లో, అబ్బాయి చచ్చిపోయాడు. ఇంక ఇప్పుడు అబ్బాయిని పెట్టుకొని ఏడుస్తూ ఉంది. ఓ సాయంకాలపు వేళ ఒక పెద్ద ఆయన ఇంటి బయట చుట్టూ దడి కర్రలతోటి కాంపౌండ్ లాగా పెడితే తడికి తీసుకొని వస్తున్నాడు ఆ పెద్ద ఆయన. ఎవరమ్మా ఇంట్లో ఎవరైనా ఉన్నారా అమ్మా అనుకుంటూ వచ్చాడు. వచ్చేసరికి అయ్యా అని కేకేసింది, ఏడుస్తుంది, ఏడుపుతోనే. ఏందమ్మా ఒక్కదానే ఉన్నావా అనుకుంటూ వచ్చి, లేదయ్యా మా అబ్బాయి కూడా ఉన్నాడు. అయినా నువ్వు మా ఇంటికి రాకూడదయ్యా, ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే వెళ్ళేస్తారయ్యా, అనవసరంగా నిన్ను కూడా ఇబ్బంది పెడతారయ్యా, వెళ్ళిపోయా అని అంటే, ఆయన నన్ను వెలివేసేవాడు ఎవడున్నాడు, నన్ను ఎవరు వెలివేయరులే కానీ ఎందుకు ఎడుతున్నావు అని అంటే, అబ్బాయి చచ్చిపోయాడయ్యా అని ఏడుస్తుంది ఆమె. చచ్చిపోయాడా అని చిన్నోడు దగ్గర, రే చిన్నోడా అని అట్ట కదిలిచ్చి ఇట్ట బొగల కొద్దిగా అట్లా నోరు తెరగానే ఆ మట్టి ఒకటి తీసుకొని మట్టి ఉండ నోట్లేసి, రే చిన్నోడా లేరా అనగానే చిన్నోడు లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్నోడు లేచాడు. లేవగానే, అమ్మా వాడికి జ్వరంగా ఉందనని, వాడు ఇబ్బంది పడుతున్నాడని వాడి కోసం నువ్వు కమలాకాయలు తెచ్చావుగా, ఉట్టి మీద పెట్టావు కదా, అప్పుడు ఉట్లేగా, ఉట్టి మీద ఉన్నాయిగా కాయలు, ఆ కాయలు తెచ్చి పెట్టి, పాపం వీడు 3-4 రోజుల నుంచి ఏం తినలేదు, ఆకలి కొని ఉన్నాడు, ఏమన్నా పెట్టాడికి అనగానే ఆమె బిడ్డ బతికాడన్న ఆనందంలో పరిగెత్తుకుంటూ ఆ ఉట్టి దగ్గరికి వెళ్ళి ఆ కాయలు తెచ్చి ఈ బిడ్డ దగ్గరకు వచ్చేసరికి ఈ పెద్ద ఆయన లేడు. ఆ పెద్ద ఆయన ఇంకా కాంపౌండ్, ఆ గేటు పెట్టి మొత్తం వెతికింది, ఎక్కడ లేడు. అప్పుడు ఆ బ్రతికిన బిడ్డను చూసి గుండెలో బాదుకొని ఏడ్చింది. ఏంటిదనంటే, ఊరు మొత్తం నన్ను వెలివేసిన నువ్వు నా పక్షంగా నిలిచి నా బిడ్డను బతికించావా యేసయ్యా అనని నిండు మనసుతో దేవునికి స్తోత్రాలు చెప్పింది.